చింత చెట్టుకి పూచిన పూతంతా ఒక్క రాత్రే రాలిపోతుంది. నన్ను భక్తితో నమ్మి నా కాలజ్ఞానాన్ని పూజించిన వారికి, పురాణముగా చెప్పేవారికి, వినేవారికి, నా చరిత్రను చదివినవారికి అష్టైశ్వర్యాలు సమకూరతాయి. నా భక్తులైన వారికి మోక్షం కరతలా మలకమవుతోంది. కనుక నీవు అహర్నిశలు నన్నే ధ్యానించు. నీకు బ్రహ్మత్వము తప్పక సిద్ధిస్తుంది అని తెలిపి అచ్చమ్మగారిని ఆశీర్వదించారు. శ్రీస్వామివారు, అచ్చమ్మగారు ఆ కొండపై ముచ్చట్లాడడం చేత ఇప్పటికీ ఆ కొండ ముచ్చట్లు అని పిలువబడుతోంది. అనంతరం వీరబ్రహ్మంగారు అచ్చమ్మగారితో కలిసి బనగానపల్లెకి తిరిగివచ్చారు. అక్కడ అచ్చమ్మగారింటి వద్దనున్న ఒక పాతరలో శ్రీవీరబ్రహ్మేంద్ర స్వామివారు రచించిన 14,000 కాలజ్ఞానము తాళపత్రాలన్నీ ఉంచి పాతరను మూసివేశారు. కొంతకాలానికి ఆ పాతరపై ఒక చింత చెట్టు మొలిచింది. ఆ చింత చెట్టు 2 పంగలు కలిగి సుమారు 50 మూరల ఎత్తు, ఒక చిన్న గది వెడల్పు కలిగి ఉంది. ఆ చెట్టు మొదలు చుట్టూ వలయము సుమారు 1 గజం ఉంటుంది. ఆ చెట్టుకు కాసే కాయలన్నీ లోపల కాటుక పట్టి ఉంటాయి. ఆ కాయలను తినడానికి ఎవరూ ఉపయోగించరు. ఏదైనా ఉత్పాతం జరిగే ముందు ఆ చెట్టుకి పూచిన పూతంతా ఒక్క రాత్రే రాలిపోతుంది. కలరా తదితర వ్యాధులు సంభవించుటకు గుర్తుగా ఆ చెట్టు 2 కొమ్మల మధ్యనున్న పంగలో రక్తము మాదిరి కారుతుంది. అది గడ్డ కట్టి కుంకుమలాగా ఉంటుంది. సుమారు 400 సంవత్సరముల నుండి ఈ దృష్టాంతములు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఆ చెట్టు ఇప్పటికీ కూడా చూడడానికి పొన్న చెట్టు కంటే కొంచెం ఎత్తు ఉంటుంది. ఆ చెట్టుకి ఈనాటికీ కూడా నిత్య ధూప, దీప నైవేద్యాలు జరుగుతున్నాయి. అచ్చమ్మగారు బనగానపల్లెలోనే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి కోసం ఒక మఠాన్ని కట్టించారు. అచ్చమ్మగారు సంసారాన్ని వదిలి విరాగియైన తపస్సు చేసుకోసాగారు.